హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్స్ మీ ముందుకు వచ్చేసారు. మీ నుంచి మన ఎపిసోడ్ 30 డే 22 మండే నామినేషన్స్ కోసం ఆడదాం. ఎస్, కొంచెం లేట్ అయింది వీడియో, ఎందుకంటే కొంచెం వేరే ఫెస్టివల్ కొంచెం పండుగ ఇష్యూస్ వల్ల నేను కొంచెం బయటకు వెళ్ళడం వల్ల సాటర్డే ఎపిసోడ్ చేయలేదు. ఎస్, మండే ఎపిసోడ్ కూడా కొంచెం లేట్ అయింది, కొంచెం గొంతు కూడా బాగాలేకపోవడం వల్ల. బట్ ఎస్, వీడియోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ వీడియోలో చాలా మంచి విషయాలు ఉండబోతుంది, ఎందుకంటే మనకు మంగళవారం ఎపిసోడ్లో ఏం జరగబోతుందో కూడా వీడియోలో చెప్పబోతున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, మంగళవారం ఎపిసోడ్లో మనకి 3 టాస్క్లు జరగబోతున్నాయి. సర్వైవ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ మళ్ళీ రివైవ్ అయ్యాయి అనమాట. సో ఆ 3 టాస్క్లో ఫస్ట్ టాస్క్లో వచ్చేసి ఎవరు గెలవాలి, నిఖిల్ అండ్ విష్ణుప్రియ ఆడారు. ఆ టాస్క్ ఎవరు గెలవాలి, అది తాళం తీయ అనే టాస్క్. సో సెకండ్ టాస్క్ వచ్చేసి యష్మి వర్సెస్ నాగమణి కంటే ఆడారు. అదేంటే బ్యాలెన్సింగ్ చేసేటువంటి టాస్క్, మన స్టిక్ పైన బ్యాలెన్సింగ్ చేస్తూ వెళ్ళేసి అక్కడ బాల్స్ వేయాలి. సో ఆ టాస్క్లో యష్మి గెలవడం జరిగింది. అండ్ టాస్క్ వచ్చేసి నబిల్ అండ్ ఆదిత్యం గారు ఆడడం జరిగింది. అండ్ ఈ టాస్క్లో ఆదిత్యం గారు గెలవడం జరిగింది. సో మొత్తంగా 2 టాస్కుల్లో నిఖిల్ క్లాంగ్ గెలిచింది, ఒక టాస్క్ ఓడిపోయింది. కాబట్టి బిగ్ బాస్ ఏం చేసి నిఖిల్ క్లాస్కి పవర్ ఇచ్చేసి ఆపన్ టీంలోకి ఇద్దరు వీకెస్ట్ ప్లేయర్ని తీసేసామంటే నిఖిల్ గారు ఏం చేశారు అంటే నాగమణి కంటే నేను సీతారాం గేమ్లోకి తీసేయడం జరిగింది. సో ఇలా చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి రామాపురం సీతాపురం టాస్క్ లాస్ట్ సారి చూస్తుంటే అట్లాంటి టాస్క్ మళ్ళీ ఈసారి కూడా జరగబోతుంది. మేబీ అది రేపు టెలికాస్టింగ్ వస్తుండొచ్చేమో మేబీ. సో ప్రస్తుతానికి అయితే ఇది జరిగింది. రేపు టాస్క్ కూడా చాలా బాగుండబోతుంది, అయితే విలేజ్ టాస్క్ కూడా. అండ్ దాని గురించి ఏంటి, ఎవరు ప్రెసిడెంట్గా ఉంటారు, చాలా పేర్లు ఉన్నాయి, తర్వాత చెప్పుకుందాం, వీడియోలు ఎంత పెంచడం ఎందుకు కాబట్టి. అండ్ ఎస్, ఇది జరిగింది. అండ్ దాంతోపాటు మనకు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పేసి సండే నాగార్జున చెప్పడం జరిగింది. కాబట్టి మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతే మీకు నచ్చిన కంటే ఓటేయడం మాత్రం మర్చిపోద్దు. ఎస్, ఎందుకంటే మిడ్ వీక్ ఉంటుందో సీక్రెట్ ఉంటుందో అనేది ప్రస్తుతానికి అయితే తెలీదు, బట్ అది వాళ్ళు ఫైనల్ డిసిజన్ తీసుకోవాలి. ఎస్, ఈ ప్రస్తుతానికి అయితే మనం మండే నామినేషన్కి వెళ్ళిపోతాం, వీడియోలు ఎంత పెంచకుండా. అయితే మండే నామినేషన్కి వచ్చేసరికి మనకి మన నామినేషన్ ముందు నాగమణి కంటే బిగ్ బాస్ జైల్లో పడడం జరిగింది. ఎందుకంటే సాటర్డే రోజున చాలా అత్యధిక మంది ఆయన 0 అని పెట్టడం జరిగింది. కాబట్టి సో జైల్లో పెట్టి అండ్ హాఫ్ డే అంటే ఇలా నైట్ పిల్లలు అయితే మన రేపు మధ్యాహ్నానికి జల్లి రిలీజ్ కూడా చేయడం జరిగింది. అండ్ విష్ణుప్రియ ప్రేరణ వచ్చేసి సోనియా వెళ్ళిపోయిన తర్వాత చాలా హౌస్ అంత ప్రశాంతంగా అని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ నిఖిల్ వచ్చేసి విష్ణుప్రియ మీద కొంచెం అన్హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే తను ఇష్టారాజ్యం మాటలు జారిస్తుంది. గతంలో కూడా నా మీద ఇలాగే అనేది, ఇప్పుడు గాజులు వేసుకు బొట్టు పెట్టుకునేసి అనేది కదా, దాని గురించి మాట్లాడుతున్నాడు. సరే, అది పక్కన పెట్టేసి డైరెక్ట్ నామినేషన్కి వెళ్ళిపోతుంది. నామినేషన్కి వచ్చేసి ఫస్ట్ నామినేషన్ మణికంఠ వేస్తాడు, ఒకటి నైనికాకి, రెండోది యష్మికి. నైనికాకి చెప్పిన పాయింట్స్ ఉంది, నీ డిసిజన్ పవర్ తగ్గిపోయింది అండ్ నువ్వు ఇక్కడ బెడిపోయిన తప్ప ఇంకెక్కడ కనిపించట్లేదు అంట. అప్పుడు దానికి నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, నేను చీఫ్ కాదు కదా భయ్, చీఫ్గా ఉన్నప్పుడు నేను నా పాయింట్స్ పెట్టాను, బట్ ఇప్పుడు నేను చీఫ్ కాదు కాబట్టి ఒకరి కింద పనిచేస్తుంటే నేను నా పాయింట్స్ అంతగా స్ట్రాంగ్ ఎలా పెట్టగలుగుతాను అనేసి ఆమె పాయింట్. అండ్ గేమ్లో డల్ అయ్యానంటే నువ్వే గేమ్ సరిగా ఆడట్లేదు, డల్ అయ్యావని చెప్పేసి దేని హౌస్ మొత్తం నిన్ను అంటుంటే నువ్వు నన్ను అంటున్నావు అనేసి ఆమె నింది అనమాట. అందరు డల్ అని నున్ను అంటుంటే నువ్వేమో నన్ను డల్ అని అంటున్నావు అనేసి ఆమె చెప్పింది. సరే, నెక్స్ట్ వచ్చి సేమ్ మణికంఠ యష్మికి మధ్య చిన్న కోల్డ్ వార్ అనుకో అండ్ టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ఎప్పుడు అప్పటి నుంచి 3-4 వారాల నుంచి అయితేనే ఇప్పుడు కూడా అయింది. నాగమణి కంటే వచ్చేసి యష్మికి నామినేషన్ చేస్తాడు. బట్ పాయింట్స్ ఓకే, వ్యాలిడ్ పాయింట్స్. చెప్పిన పాయింట్స్ ఏంటంటే, నువ్వు నన్ను ఫిజికల్గా వీక్ అని అన్నావు గుడ్ల టాస్క్స్తో మాట్లాడుతూ నాగార్జున గారి ముంగట, బట్ నేను వీక్ కాదు అని ఆయన అండి. దానికి నువ్వు వీకే, ఎందుకు వీక్ అంటే మనకి టాస్క్ అయితే బలంతో ఆడాలి, బుద్ధి బలంతో ఆడాలి, కన్నబలంతో ఆడాలి. నీ దగ్గర కన్నబలం లేనప్పుడు నువ్వు బుద్ధి బలంతో ఆడాలని ఒక 10 గుళ్ళు తెస్తే 20 గుళ్ళు తెస్తా అని చెప్పేసి వాళ్ళ దగ్గర పోయి దొరికిపోయేవాని. సో ఆ యాంగిల్లో నువ్వు వీకేరా అని ఆమె ప్రూవ్ చేసే ప్రయత్నం చేసింది. బట్ మనకంటేనేమో నువ్వు ఇది ఒక పాయింట్, నన్ను వీక్ అనడం నచ్చలేదంటుంది. రెండో పాయింట్ ఏం చెప్పిందంటే, నువ్వు నన్ను అక్కడ నాగార్జున వీడియోలో చూపించినట్టుగా నువ్వు నన్ను అబ్బాయి కాదు అన్న సెన్స్లో మాట్లాడిన మాటలు నాకు నచ్చలేదని చెప్పేసి చెప్పింది. అప్పుడు ఆమె చెప్తూ, అరే బై ప్రామిస్ చెప్తున్నా, నా ఉద్దేశం అయితే అది కానే కాదు, నా ఇంటెన్షన్ అది కాదు, అందుకే నేను నాగార్జున గారి ముందు నేను చెప్పగానే నేను సారీ చెప్పాను. అది నేను అక్కడ అందరినీ అడిగాను, ఇది అంటే ఏమన్నారు అనేసి నాకు అప్పుడు అర్థం కాదు స్పాట్లో, అందరినీ అడిగాను గురించి దాని గురించి. ఇది సో జెండర్ టాపిక్ అని, జెండర్ ఇష్యూ అని నాకైతే తెలియదు. ఆమె ఆ క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది. సో నా ఉద్దేశం అది కాదు, నేను అప్పుడే పృథ్వీని వాళ్ళని కూడా అడిగాను ఏంటి అనేసి. సో నాగార్జునకి అంటున్నారు అంటే ఏ పాయింట్ అంటున్నా అడిగాను తప్ప నాకు తెలియదు అని, ఆ ఉద్దేశమే లేదని చెప్పింది. మేబీ అంటే జెండర్ అంటే ఆమె ఇంటెన్షనల్గా అనలేదు అంటున్నప్పుడు దాన్ని మనం ఏం చేయలేము. బట్ ఇంకోటి నాగార్జున గారు కూడా సారీ చెప్పింది. సో నాగార్జున గారు చెప్పింది, నాగమణి కంటే కూడా చెప్పింది, బట్ నాకు ఆ ఉద్దేశం లేదని కూడా చెప్పింది. కాబట్టి ఓకే. నెక్స్ట్ నైనిక విషయానికి వెళ్తే, నైనిక నామినేషన్స్ అనమాట. సో నైనిక నామినేషన్ వచ్చి నైనిక ఫస్ట్ నబిల్కి, రెండోది విష్ణుకి చేసింది. సో నబిల్కి చెప్పిన పాయింట్స్ ఏంటంటే, నువ్వు ఫుడ్ టాస్క్లో నీ వల్లే మాకు చాలా డిసడ్వాంటేజ్ అయింది అండ్ అంటే నీవు చేసిన ఫన్ వల్లే మాకు పాయింట్ రాకుండా పోయిందని చేస్తే ఆమె చెప్పింది అనమాట. ఎవరికి, నబిల్ చెప్పిన పాయింట్. ఇంకోటి ఏంటంటే డాన్స్ టాస్క్లో కూడా డాన్స్ టాస్క్లో నా మీద కోపడ్డావు అనేది ఏదో సెన్స్లో ఆమె ఏదో చెప్పింది, కొంచెం ఆగమాగమయ్యావు నా మీద కోపడ్డావు అని అడగడం జరిగింది. దానికి ఈయన చెప్తుందంటే, నబిల్ చెప్పిన ఆన్సర్ బిగ్ బాస్ అని చెప్పినట్టు మాట్లాడుతూ ఫన్ టాపిక్గా మార్చే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఫుడ్ టాస్క్ రేషన్ టాస్క్ జరిగినప్పుడు సో నేను అలా దాన్ని ఫన్గా చేశాను. బట్ ఎస్, ఐ యాక్సెప్ట్ మై మిస్టేక్. అండ్ అది నేను బడ్ అనే పదానికి ఎందుకు పాయింట్ ఇచ్చాను అంటే, నేను రాసుకున్న దాంట్లో బడ్ వాయిస్లో నాకు అనిపిస్తుంది, నేను అలా పాయింట్ ఇచ్చాను, కావాలని చేయలేదు. ఎస్, నువ్వు అంటున్నావు కాబట్టి నేను
అందరికంటే హౌస్లో లాస్ట్ అయితే తింటాను, సో మీరందరూ తినండి, మీరందరూ తిన్న తర్వాత నేను లాస్ట్ తింటాను అనేసి అని చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి ఆ డాన్స్ టాస్క్లో అంటావా నన్ను బిగ్ బాస్ ఏమి అందరిని ఎంకరేజ్ చేయమని, నేను అందరు మీకు హెల్ప్ చేద్దామని నేను సెకండ్స్ చెప్పడం స్టార్ట్ చేశాను. అండ్ నా అందరిని ఎంకరేజ్ చేయడం నా పాయింట్ కాదు, కావాలి అందరిని ఎంకరేజ్ చేయమని బిగ్ బాస్ చేస్తే నేను చీరలు చేసేవాడిని అంటే ఏదో చెప్తాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైన్కి చెప్పిన విష్ణుప్రియ సెకండ్ నామినేషన్కి వచ్చేసరికి నైన్కి విష్ణుప్రియకి ఏమైనా పాయింట్ మీద నామినేషన్ ఇస్తుందా అంటే మన గాసిప్స్ బయటకు వెళ్తున్నాయి, సో మన ఇద్దరు మాట్లాడుకుని గాసిప్స్ బయటకు వెళ్తున్నాయి అండ్ సడన్గా నువ్వు డౌన్ అయిపోతున్నావు ఒక 2 పాయింట్ 2-3 ఏంటంటే నువ్వు కొంచెం డిస్ట్రాక్ట్ అవుతున్నావేమో అని అనిపిస్తుంది అనేసి ఆమె చెప్పింది. సో దీనికి విష్ణుప్రియ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే సారీ ఫర్ అంటే మన మాటలు బయటకు వెళ్ళాయి అనే దానికి నేను ఐఎమ్ సారీ ఫర్ దట్ అని చెప్పింది. దాంతోపాటు నేను డిస్ట్రాక్ట్ అయితే అవ్వలేదు, ఒకవేళ కొన్నిసార్లు గ్రహాల కదలిక వల్ల ఏమైనా ఎమోషనల్గా ఏమైనా చేంజ్ అయితే అట్లా ఏమైనా అయి ఉండొచ్చు. గ్రహాలు పక్కన వాళ్ళు నవగ్రహాలు అనేది అంటారు, అంత పెద్దగా వాదించదు ఈమె విష్ణుప్రియ, సో దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సరే నెక్స్ట్ వచ్చేసి మన థర్డ్ నామినేషన్ వచ్చేసి సీత ఇస్తుంది నామినేషన్. సో సీత ఇస్తున్న నామినేషన్స్ ఎవరికి ఇస్తుంది అబ్బా అంటే మణికంఠకి, దాంతో విష్ణుప్రియకి ఇస్తుంది. మణికంఠకి చెప్పిన పాయింట్స్ ఏంటంటే నేను నీకు సపోర్ట్ చేశాను, ఏది సాక్రిఫైస్ దగ్గర నేను నీకు సపోర్ట్ చేశాను నాకు తెలియక, బట్ నువ్వేం చేస్తావంటే నువ్వు మాటను ఫ్లిప్ అయిపోయావు, ఫుటేజ్ చూసాక తెలిసింది నువ్వు సాక్రిఫైస్ చేసింది నిజమని. మా దగ్గరికి వచ్చి మేము సాక్రిఫైస్ చేయలేని చెప్పుకున్నావు, అక్కడనేమో ఫుటేజ్లు ఇంకొకలా ఉంది, సో నువ్వు ఫ్లిప్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసావని చెప్పేసి ఆమె చెప్పింది అనమాట. అండ్ నువ్వు చేసిన పని వల్ల నేను మీ ప్లాన్ మొత్తం తప్పనేసి అనుకున్నాను అని చెప్పడం జరిగింది. ఎస్ అది చెప్తే దానికి ఆయన చెప్పిందంటే నువ్వు మీ వీడియోలో చూసిన జస్ట్ ఒక పాయింట్ చూసారు, మొత్తం చూడలేదు. అండ్ నేను అక్కడ ఏం ఆలోచించానంటే వైట్ కార్డ్ ఎంట్రీస్ రావద్దని మాత్రమే, వాటిని ఆపాలని మాత్రమే ఆలోచించాను. ఫస్ట్ నేను నిఖిల్తో డిస్కషన్ చేశాను సాక్రిఫైస్ కోసం, ఆ తర్వాత మళ్ళీ ఆ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత హౌస్ అందరితో అంటే క్లాన్ మొత్తం మాట్లాడుకున్నప్పుడు నేను అప్పుడు సాక్రిఫైస్ చేయలేదు అనేసి ఆయన చెప్పడం జరిగింది. చెప్తూ ఆమె సీత చెప్తుంటుంది, ఇప్పుడు నువ్వు ఆ వీడియోలో మేము చూసిన దాని ప్రకారం ఏమన్నావు నాకంటే నాకంటే తెలివైన సోనియా ఉంది బుర్ర పెట్టడానికి, అండ్ ఈమె పృథ్వీ ఉన్నాడు నాకంటే ఫిజికల్ ఆడడానికి అనేసి అన్నీ అలా చేసి చూపిస్తుంటుంది సీత. అప్పుడు వెంటనే ఇమీడియట్గా మనకంటే స్టాప్ దిస్ అంటే బాడీ లాంగ్వేజ్ చేయడం స్టాప్ చేసి ఆమె అంటుంది అదే నా బాడీ లాంగ్వేజ్ నేను మాట్లాడితే నీకేం తప్పు వచ్చిందని ఏమంటే అంటే నువ్వు అనేది నన్ను రిప్రజెంట్ చేస్తున్నావు, సో ఆ రిప్రజెంట్ చేసేది కొంచెం అమ్మాయిలాగా వస్తుందని చెప్పేసి ఆయన పాయింట్, బట్ ఆమెకు ఆ సెన్స్ అర్థమే కాలేదు టెక్నికల్గా, బట్ ఎనీవేస్ దట్స్ ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి నబిల్ నామినేషన్స్. నబిల్ వచ్చేసి విష్ణుప్రియకి ఓకే మణికంఠ సీత మణికంఠ నామినేషన్ అయిపోయింది కాబట్టి సీత వచ్చేసి విష్ణుప్రియకి ఇస్తుంది నామినేషన్. విష్ణుప్రియకి ఇచ్చిన పాయింట్ ఏంటబ్బా అంటే సో నువ్వు ఎప్పుడు కూడా ఆడతానని ఎప్పుడు ముందుకు వచ్చినట్టు అనిపించలేదు, సీత ఇప్పుడు చీఫ్గా ఉంది కదా, సో నువ్వు ఎప్పుడు ఆడతాను ముందుకు వచ్చినట్టు నాకు ఎప్పుడు అనిపించలేదు, చీఫ్ అవుతాను ఇంట్రెస్ట్ కూడా ఎప్పుడు కనిపించలేదు నాకు నీ దగ్గర అనేసి చెప్పింది. అప్పుడు ఏమైందంటే నేను గ్రూప్ టాస్క్ ఆడాను అని చెప్పేసి విష్ణుప్రియ చెప్పింది. దాంతోపాటు చీఫ్ నేను బెస్ట్ అయ్యాకే అవుదాం అనుకున్నాను, అందుకే సో నేను ట్రై చేయలేదు అన్నట్టు చెప్తుంది. సో ఒకసారి చీఫ్ అయితే ఫెయిల్ అవ్వద్దు, బాగా నేను 100% కన్ఫర్మ్ అనుకున్న తర్వాత ట్రై చేస్తాను ఆ పాయింట్. ఓకే నెక్స్ట్ నబిల్ వచ్చేసి విష్ణుప్రియకి నైనికకి నామినేషన్ చేయడం జరిగింది. సో విష్ణుప్రియ చెప్పిన పాయింట్ ఏంటంటే నీలో ఆ ఫైర్ నామినేషన్స్ నీలో ఆ ఫైర్ కనిపించట్లేదు, అండ్ ఇంట్లో పనులు చేయమంటే అప్పుడప్పుడు ఎప్పుడు యష్మి చీఫ్గా ఉన్నప్పుడు ఇంట్లో పనులు చేయమంటే ఇది నేను దీనికోసం వచ్చానా అనేసి కొంచెం అలా మాట్లాడేదాన్ని, సో అది నాకు నచ్చలేదు అనేసి చెప్తున్నాను అప్పుడప్పుడు పాత విషయాలు. అప్పుడు దానికి చెప్పిన నబిల్కి విష్ణుప్రియ ఏం సమాధానం చెప్పింది అంటే నేను మారను, నేను ఉన్న రోజులు ఇట్నే ఉంటా, కొన్నిసార్లు బెస్ట్ ఇస్తాను కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు, మూడ్ బట్టి నా టైం బట్టి, కానీ నేను ఇట్లాగే ఉంటాను బై నేను ఇంతే అనేసి ఆమె నేను మోనార్క్ని అని చెప్పింది. సరే నెక్స్ట్ వచ్చేసి నబిల్ 9కి ఇచ్చిన పాయింట్ నామినేషన్. 9 చెప్పింది అంటే నువ్వు చీఫ్ అది పోయాక చాలా డల్ అయినట్టు అనిపించింది అండ్ ఎవరితో మాట్లాడలేదు చాలా డల్గా ఉంటున్నావు అని చెప్పడం జరిగింది. సో 9కే చెప్పిన పాయింట్ ఏంటంటే నేను ఇక్కడ పర్సనల్ రిలేషన్ బిల్డ్ చేసుకోవడానికి ఇది రాలేదు ఫస్ట్ పాయింట్. రెండోది నేను ఒక కన్వర్జేషన్లో నా మాట్లాడడం వల్ల కొంచెం వాల్యూ యాడ్ అవుతుందంటేనే అక్కడ మాట్లాడతాను, అక్కడ ఉంటాను తప్ప లేకపోతే నేను సోలో డిస్కషన్ నేను పార్టిసిపేట్ చేయను అనేసి ఆమె పాయింట్. సో నువ్వు ఎవరితో కలవట్లేదు మాట్లాడుకుని ఎక్కడ అవసరం నీ పాయింట్ పెట్టట్లేదు అని చెప్పేసి నబిల్ పాయింట్. దట్స్ ట్రూ, మనం చూసాము నైనిక చాలా డౌన్ అయిపోయింది, అక్కడ కనిపించట్లేదు, పాయింట్ పెట్టట్లేదు, గేమ్స్ అక్కడ ఆడుతుంది తప్ప తోపుగా కనిపించట్లేదు. ఫస్ట్ వీక్లో ఉన్న నైనిక మిస్ అయింది. దట్స్ ట్రూ, వై అనేది తనకే తెలియాలి, తను ఎందుకు డౌన్ అవుతుంది ఎందుకు అనేది. లెట్స్ సీ. ఆదిత్యం గారు నామినేషన్. ఆదిత్యం గారు వచ్చేసి నైనికకి విష్ణుప్రియకి ఇస్తాడు. నైనిక చెప్పిన పాయింట్ ఏంటంటే లాస్ట్ వీక్లో నువ్వు నన్ను నామినేషన్ చేస్తూ నాకు భయం అని అన్నావు, అది నాకు నచ్చలేదు. ఇప్పుడు నాకంటే ఒక 20 years ఏజ్లో తక్కువైనటువంటి పృథ్వీయో లేదంటే నిఖిలో ఆ మాట అంటే ఒప్పుకునేవాడిని, కానీ నువ్వు అనడం నాకు నచ్చలేదు. అండ్ నువ్వు సేఫ్ గేమ్ కోసం నన్ను నామినేట్ చేస్తావేమో అని నాకు అనిపించింది. అండ్ హ్యాంపర్ వచ్చేసి నువ్వు సోనియాకి ఇవ్వడం నాకు నచ్చలేదు. నువ్వు
అంటే నీ నిర్ణయం నువ్వు ఎందుకు తీసుకోలేకపోతున్నావు అంటే అప్పుడు దానికి 9కి మాట్లాడుతూ నేను హ్యాంపర్ ఇచ్చినప్పుడు ఎస్ నేను ఐబ్లింక్ చేసి నిఖిల్తో ఐబ్లింక్ చేసి నేను ఇవ్వడం జరిగింది అంటే సోనీకి ఎవరు సపోర్ట్ చేయరు మన ఇద్దరు సపోర్ట్ చేద్దామనే సెన్స్లో నేను ప్లే చేశాను ఎస్ దట్ మై పాయింట్ నువ్వు అంటే నువ్వు నీ నిర్ణయం నువ్వు తీసుకోలేకపోతున్నావు నిఖిల్ కోసం వాళ్ళ కోసం ఆడుతున్నావు అనేసి ఆయన పాయింట్ దట్స్ ఓకే అది పాయింట్ క్లియర్గా అయింది ఇంకోటి ఆదిత్యం గారు చెప్పిన పాయింట్ ఇంకోటి దానికి మీకు చెప్పిన రీజన్ ఏంటంటే నువ్వు భయపడొద్దు అనే పాయింట్ చెప్తున్న రీజన్ ఏంటంటే నువ్వు స్ట్రాంగ్ కాబట్టి నువ్వు భయపడొద్దు అని అన్నాను అనేసి ఆమె చెప్తుంది అక్కడికి ఈ రెండుది చెప్పాను కదా ఐబ్లింక్ చేశాను అది ఎందుకనేది అయిపోయింది సరే నెక్స్ట్ ఆదిత్యం గారు విష్ణుప్రియకి నామినేషన్ చేస్తారు దాని ఏంటంటే నువ్వు మాటలు దాటేస్తున్నావు ఒకటి అండ్ బయటకు ఎలా పోర్ట్రే అవుతావో తెలియట్లేదు నీకు మన సోషల్ మీడియా యుగంలో ఉన్నావు సో నువ్వు మాటలు మాట్లాడే ముందు ఏదైనా పనులు చేసే ముందు చూసి జాగ్రత్తగా చేయాలని చెప్పబడింది దానికేమో యాక్సెప్ట్ చేస్తే డిఫెండ్ ఏం చేయదు ఎందుకంటే మాటలు జారుతున్నాను నిజమే కాబట్టి చాలాసార్లు అది దాంతోపాటు అలా ప్రేమ అయిన కూడా ఉంది కాబట్టి బయటకు ఎలా పోటీ అవుతుంది నువ్వు చూసుకో ఇద్దరు ఎటుపోయినా వాళ్ళ లైఫ్లు పోతాయని ఆ 2 పాయింట్స్ ఇక్కడ ఎదుటి వాళ్ళకి లైఫ్ ఉంటుంది నీ పాయింట్ కూడా ఇద్దరు ఎట్లనే అనువదించుకోవచ్చు మనం సో నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ నామినేషన్ నిఖిల్ వచ్చేసి విష్ణుప్రియకి మణికంఠకి నామినేట్ చేయడం జరిగింది సో విష్ణుప్రియ చెప్పిన పాయింట్ ఏంటబ్బా అంటే నువ్వు మాటలు జారుతున్నావు అండ్ ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతున్నారు కూడా చూసుకోవట్లేదు అనేసి చెప్పడం జరిగింది ఇంకోటి నువ్వు చీఫ్ అయినటువంటి ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు అని చెప్పడం జరిగింది 3 పాయింట్స్ చెప్తే దానికి విష్ణుప్రియ ఆన్సర్ చెప్పింది ఏంటబ్బా అంటే నాకు నా నోటిదూలకి ఐఎమ్ సారీ అండ్ ఇంకోటి అయితే నా పర్సనల్ ఒపీనియన్ అంటే నాకంటే నీకు కూడా నోటిదూలు ఎక్కువ సో నువ్వు ఒక నోటిదూలు ఉన్న పర్సన్ ఇంకో నోటిదూలు ఉన్న పర్సన్ చెప్తున్నట్టుంది నువ్వు మాట్లాడుతుంటే అని చెప్పింది ఇంకోటి అంటే ఇంకోటి నేను ఎవరిని డైరెక్ట్గా ఎప్పుడు ఏమనలేదు ఎదుటి వాళ్ళు మాట్లాడదానికి రియాక్షన్గా రియాక్షన్ చేశాను తప్ప నేను ఎదుటి వాళ్ళని ఎప్పుడు నేను డైరెక్ట్గా హర్ట్ అయ్యేలా మాట్లాడలేదు అని ఆమె చెప్పింది ఇక చీఫ్ అయితే నేను బెస్ట్ అనుకున్న తర్వాత అయ్యేద్దాం అనుకున్నాను అంతకుమించి చేయలేదు అట్లా కాకపోతే మా జనాలు తీసేస్తారు కదా అంటే నన్ను ప్రేక్షకులు ఉంచేది తీసేసేది ప్రేక్షకులు అట్లా నువ్వు బాగా అడగకపోతే మరి నామినేషన్కి వస్తావంటే నామినేషన్స్కి వచ్చి నాకు ఏం భయం జనాలు కదా నన్ను ఉంచేది తీసేసేది సో వాళ్ళు చూసుకుంటారన్న సెన్స్లో మాట్లాడడం జరిగింది సరే నిఖిల్ వచ్చి సెకండ్ నామినేషన్ చేసి నాగమణికంఠకి వేస్తాడు నాగమణికంఠ విషయంలో చెప్పిన పాయింట్ ఏంటబ్బా అంటే మరి నువ్వు ఎదుటో లేదని నీకు తప్పు చెప్తే నీకు ఇప్పుడు ఒక ఎదుటో లేదని నీకు వారం మొత్తానికి ఏదైనా ఇంతకాలం ఇన్ని రోజులు అవసరం ఎదుటో నీకు ఏదైనా మంచి చెప్తారనుకో తీసుకుంటావు అదే ఒకటి వచ్చి ఇది తప్పు అని చెప్తేనేమో తీసుకో ఎందుకు మంచి చెప్తే ఓకే అంటుంది అప్పుడు తప్పు చెప్తే తీసుకోవు అని అంటాడు ఇంకోటి నబిల్ని తీసేసే విషయంలో నువ్వు ఫ్లిప్ అయ్యి నబిల్ తీసేసే ముందు అప్పుడేమో అందరిని అడిగినప్పుడు నీకు నేను తీసుకుని ఓకే అన్న తర్వాత నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఫ్లిప్ అయి మాట్లాడేవు అని చెప్పడం అప్పుడు దీనికి రాఘవన్కి రిప్లై ఇస్తే నా తప్పు నేను యాక్సెప్ట్ చేస్తాను కాబట్టి నేను ఇన్ని రోజులు హౌస్లో ఉన్నాను లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని అని చెప్పిన ఈ మధ్యలో సెల్ఫ్ నామినేషన్ ఈ మధ్య ఇది ఉంది కదా ఇంకోటి ఏంటంటే అలా గేమ్స్ జరిగింది సాక్రిఫైస్ దగ్గరికి వచ్చేసరికి ఆ పాయింట్కి వచ్చేసరికి నువ్వు ఆ పాయింట్ కోసం మళ్ళీ ఇక్కడ టాపిక్ వస్తుంది ఎందుకంటే వీళ్ళిద్దరుగా మెయిన్ అక్కడ జరిగింది నువ్వు వెళ్ళిపోతావా నువ్వు సాక్రిఫైస్ చేసుకుంటావా నేను అంటే నాగమణి కంటే నిఖిల్ దగ్గర నువ్వు సాక్రిఫైస్ చేసుకుంటావు అంటే నువ్వు అవునని తలకాయ ఊపావు అందుకని నువ్వు చేసుకోకుండా నేను చేసుకున్నానంటే నేను తలకాయ ఊపలేదురా అని నేను జస్ట్ తలకాయ కిందికి నేను నవ్వి తలకాయ కిందికి వేసుకున్నా ఈయన అంటాడు అరే లేదు నువ్వు తలకాయ ఊపావా నువ్వు అంటాడు అట్లా ఇద్దరి మధ్య చిన్న డిస్కషన్ జరుగుతుంది కాదు నేను దించాను ఊపలేదు ఆయన అంటాడు ఇంకా ఎక్కువ వాదించాడు మనకంటే కూడా వేస్ట్ అని చెప్పేసి ఆయన నేను యాక్టర్ని కాదు నీకు చూపించడానికి అని అంటాడు అంట సరే నిఖిల్ వచ్చేసి అయిపోయింది 2 నామినేషన్స్ అయిపోయాయి కాబట్టి ఆరైందా ఓకే నెక్స్ట్ 7th నామినేషన్ వచ్చేసి మనకి ప్రేరణ వచ్చేసి ఇక్కడ మణికంఠకి 2వ ఆదిత్యం గారికి వేసింది సో ప్రేరణ ఓకే మణికంఠకి ఆదిత్యం వేసింది మణికంఠకి చెప్పిన పాయింట్ ఏంటంటే నువ్వు ఆ సెల్ఫ్ సాక్రిఫైస్ ఇష్యూలో నేను సపోర్ట్ చేశాను పాపం హౌస్ మొత్తం వచ్చి నేను అనవసరం అంటే నేను క్లాన్ తీసేస్తారేమని కానీ నువ్వేం చేస్తావు నీకోసం నువ్వు స్టాండ్ తీసుకొని నువ్వు వెళ్ళి సాక్రిఫైస్ చేసేసుకున్నావు సో అది నాకు నచ్చలేదని చెప్పి అప్పుడు దానికి ఆయన వరల్డ్ రికార్డ్ వస్తారేమో అని చెప్పేసి గెలవాలని చెప్పేసి అలా చేశాను కావాలని చేయడం సెన్స్లో ఆయనతో మాట్లాడతాడు బట్ ఎస్ అయిపోయింది సరే నెక్స్ట్ ప్రేరణ ఆదిత్యం గారికి చేస్తాను సెకండ్ నామినేషన్ చెప్పిన పాయింట్ ఏంటంటే నీలో కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు మీరు భయపడిపోతున్నారు ఆ నామినేషన్ పాయింట్లో కూడా మీరు ఎట్లా అంటే ముందు షుగర్ కోటిల్లాగా చెప్పేసి అన్ని మంచి పాయింట్స్ చెప్పి ఆ తర్వాత ఒక చెడు పాయింట్ చెప్తున్నారు వాళ్ళకి అది ఎక్కకుండా జనాలకి ఎక్కకుండా అనిస్తే అప్పుడు ఆయన చెప్తుందంటే నాకు కాన్ఫిడెన్స్ ఉందని చూపించడానికి ఏం చేస్తాను ఎందుకంటే మంటలో చేయబెట్టి అక్కడ ఉన్న ఫైర్ వేస్ట్ ఫోటో వేసిందని చింపేసి కాలిపోతుందని చదివిపెట్టి తీస్తారు అది బిగ్ బాస్ తర్వాత వార్నింగ్ ఇస్తారు ఎందుకు ఇలా చేస్తారు ఇలా చేయొద్దని చెప్పేసి నాకు కాన్ఫిడెన్స్ ఉందని చెప్తారు దాంతో షుగర్ కోటింగ్ అంటే అది నా స్టైల్ ఎదుటికి నేను మంచి పాయింట్స్ అంటే మంచి అని చెప్పిన తర్వాత చెడు చెప్తాను ఎందుకంటే అందరూ మొత్తం చెడ్డ వాళ్ళు ఉంటారు కదా మంచి పాయింట్స్ చెప్పి వాళ్ళ తర్వాత చెడు పాయింట్స్ చెప్తారు అది నా స్టైల్ అని చెప్పి ఆయన చెప్తుంటారు సరే నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ అనమాట సో విష్ణుప్రియ 9Kకి నబిల్కి నామినేషన్ చేసింది 9Kకి ఇచ్చిన పాయింట్ ఏంటబ్బా అంటే ఈ వారం నీ డిసిజన్స్ ఎక్కడ నాకు నచ్చలేదు ఎందుకంటే మహారాజా తారీ దాని రేషన్ టాస్క్లో కూడా అన్ని మాటలు నాకు నచ్చలేదు ఆల్రెడీ దీనికోసం మన ఇద్దరు మాట్లాడుకున్నాము అనేసింది అంటే వాళ్ళిద్దరు మాట్లాడినంట
అదేంటంటే ఈమె ఆ రేషన్ టాస్క్లో నైనిక అన్నట్టు మరి విష్ణువి చాలా మందితో చెప్పింది, మనం కూడా చూసాం. ఏమంటుందంటే అరే మన క్లాన్ మొత్తం వేస్ట్, వీళ్ళ కార్ రాలేదు అన్నట్టు ఒక మాట అనిందంట. నేను అయితే ఇది మాట చెప్తూ నాకు ఆ మాట అసలు గుర్తుకేయలేదు. ఐ వెరీ సారీ, నేను అలా ఉద్దేశం ఏం లేదు, నేను అలా అన్నే లేదు. ఇప్పుడు అనుంటే నువ్వు డిస్కషన్ పెట్టినప్పుడైనా నేను చెప్పేవాడిని కదా, దాన్ని డిఫెండ్ చేసుకుని ప్రయత్నం చేస్తుంటే, బట్ నాకు అసలు ఐడియానే లేదు, అన్నీ అనలేదంటే. ఇంకోటి ఏంటంటే తారీ టాస్క్లో నేను కూడా ఆడదాం అనుకున్నాను, గెలవాలనుకున్నాను. ఎందుకంటే నైనిక చిన్న పీస్ పెద్ద అంటే పెద్ద ఫైర్ లెక్కలో నేను గెలవాలనుకున్నాను కాబట్టి అక్కడ నా పాయింట్ ఇది పెట్టా, అది నీకు నచ్చలేదు అన్న సెన్స్లో ఇది మాట్లాడాను. నెక్స్ట్ విష్ణుప్రియ సెకండ్ నామినేషన్ నబిల్కి ఏంటంటే నువ్వు సంచారికలుగా ఫెయిల్ అయ్యావు, ఎందుకంటే నువ్వు చేసిన పని వల్లే మనకు చిన్న డిసడ్వాంటేజ్ జరిగింది కాబట్టి, అదే రేషన్ టాస్క్ కోసం మాట్లాడితే అప్పుడు దానికి నబిల్ వచ్చేసి సారీ నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉంటాను అని చెప్పేసి చెప్పాను. అంతే, అంతకుమించి ఎవరైనా చేస్తే అయిపోయింది అనమాట. అప్పుడు కూడా తను అందరి టీం వాళ్ళందరికీ నేను సారీ కూడా చెప్పాను అనేసి కూడా చెప్తాడు. సరే నెక్స్ట్ వచ్చేసి యష్మి నామినేషన్స్ మనకి ఆదిత్య ఓం గారికి ఇస్తుంది. మనకి చెప్పిన పాయింట్ ఏంటబ్బా అంటే నన్ను ఇందాక నన్ను రియలైజ్ అవ్వలే అని అన్నావు కదా, బట్ నా దగ్గర ప్రతి వీకు నీకు తప్పులు చెప్తుంటాను, ఒకసారి రియలైజ్ అయ్యి మారినవా అని అడిగిందా ఆమె వెరైటీగా. సాక్రిఫైస్ దాంట్లో కూడా నువ్వు నీ పాయింట్స్ నువ్వు చెప్పుకొని ఉంటే కనుక ఆ రోజు డిస్కషన్లో నాకు నీ పేరుతో పాటు సోనియా పేరు ఉండేది, సోనియాని కూడా తీసేస్తేవాడినేమో, నేను మా ఒపీనియన్ మార్చుకునేదాన్నేమో. కానీ నువ్వు ఎందుకు డిఫెండ్ చేసుకోకుండానే నువ్వు సాక్రిఫైస్ చేసేసావు, మళ్ళీ దాని తర్వాత మాట మార్చావు అనేసి ఆమె చెప్పింది. అప్పుడు దీనికి నా కౌంటర్ ఇచ్చుకుంటూ ఏం సమాధానం చెప్పిందంటే అన్ని తప్పులు కరెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ దాకా ఉన్నాను, లేకపోతే ఎప్పుడు వెళ్ళిపోయాదంటే అదే నాకు కూడా అర్థం కావట్లేదు, నువ్వు ఇంకా ఎందుకు జనాలు నేను తీసేయట్లేరు, బట్ స్టిల్ నువ్వు పోయేదాకా నేను నామినేషన్ చేస్తూనే ఉంటా అని ఆమంటుంది. యూ బ్రోక్ మై హార్ట్ అంటే ఇదే రివెంజ్ నామినేషన్ అని ఆయన అంటాడు. యూ బ్రోక్ మై హార్ట్, ఒక ఫ్రెండ్గా నువ్వు నా హార్ట్ని బ్రేక్ చేస్తావు, జనాలు చూస్తున్నాయి ఈయన నా హార్ట్ని బ్రేక్ చేస్తాడు అనేసి ఆమె అంటుంది. తర్వాత చూపిస్తా హార్ట్ ఎలా బ్రేక్ అయిందో బయట తీసి చూపిస్తా అనేసి అంటుంది కామెడీగా. ఎస్ అయిపోయింది. కట్ చేస్తే యష్మి సెకండ్ నామినేషన్ ఆదిత్యం గారు చెప్పిందంటే చీఫ్ పొజిషన్కి వస్తే మీరు ఎప్పుడు ఒపీనియన్ చెప్పినట్టు అనిపించలేదు, ఫైట్ చేసినట్టుగా అనిపించలేదు, ప్లేయర్ కిరాక్ ఆడుతున్నారు, కానీ చీఫ్గా మీ ఇంట్రెస్ట్ తక్కువ అనిపించిందంటే ఆయన చెప్పింది ఏంటంటే నేను చీఫ్ అయితే నేనేంటో చూపిస్తాను, బట్ ఎస్ ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ అని చెప్పి ఆయన వాదించలేడు. ఓకే ఫైన్. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ నామినేషన్ వచ్చేసి ఒకటి నైనికకు, రెండోది మణికంఠకి వేస్తారు. నైనికకి చెప్పిన పాయింట్ ఏంటంటే సో చీఫ్ సెలక్షన్ జరిగేటప్పుడు ఆ టాస్క్ జరిగేటప్పుడు ఏంటంటే నైనిక విష్ణుప్రియాలు అంటే ఇక్కడ నైనిక విష్ణుప్రియ ఏదో మాట్లాడుతుంటే మధ్యలో పృథ్వీ కొంచెం ఏదో వేరే టాపిక్లో మాట్లాడి ట్రై చేస్తే ప్లీజ్ ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం, మీరు మా ఫ్రెండ్స్ చెడగొట్టద్దు అనే సెన్స్ ఏదో మాట్లాడుతుంది. సో అది ఇక్కడ మాట్లాడుతూ ఆ రోజు నాకు ఆ టాపిక్ అసలు నేను వేరే దాని మీద ఏదో మాట్లాడుతుంటే నువ్వు ఇంకేదో అనేస్తావు, దానికి నాకు సంబంధించి నువ్వు కొంచెం ప్రొయాక్టివ్గా అడ్వాన్స్గా మాట్లాడింది నాకు నచ్చలేదు అని చెప్పేసి చెప్పిన అంత సింపుల్. సో దానికి అయిపోయింది. ఆమె కూడా ఓకే నేను ఇంకేదో అనుకున్నాను, పొద్దున్న నుంచి వేరే డిస్కషన్ ఉంది కాబట్టి అట్లా తీసుకొచ్చి అనుకున్నాను. సో ఓకే సార్ దట్స్ ఓకే ఐమ్ సారీ అని చెప్పేసి వృద్ధగా డిస్కషన్ ఏంటి. అయితే నెక్స్ట్ వచ్చేసి మణికంఠకి పాయింట్ ఇచ్చిండు. అదేంటంటే సాక్రిఫైస్ చేసి తర్వాత కూడా నువ్వు అబద్ధం చెప్పావు, నువ్వు మ్యానిపులేషన్ చేస్తున్నావు హౌస్ మొత్తాన్ని, నువ్వు సాక్రిఫైస్ అంటే ఇక్కడ బయటకు వచ్చేమో నో నేను సాక్రిఫైస్ కాదు నేను చేసుకోలేదని చెప్పావు, సో నువ్వు హౌస్ మ్యానిపులేషన్ చేస్తున్నావు, అబద్ధాలు చెప్తున్నావు, లైస్ చేస్తున్నావు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇంత చెప్తూ కూడా నువ్వు మళ్ళీ ఇంత బాగా ఎలా డిఫెండ్ చేసుకుంటున్నావు అనేసి అడగడం జరిగింది అనమాట. నువ్వు 100 సార్లు అన్నా ప్యారెట్ డైనోసార్ అవ్వదు అంటే దానికి మణికంఠ కూడా లేదు అక్కడ లోపల జరిగింది వేరు బయట జరిగింది వేరు ఆయన పాయింట్ ఏదో ఆయన చెప్తుంటాడు. ఫస్ట్ హౌస్లో ఇట్లా జరిగింది అంటే నేను నిఖిల్తో మాట్లాడింది అప్పుడు సాక్రిఫైస్ చేద్దాం అనుకున్నాను, బట్ నిఖిల్ తర్వాత మళ్ళీ బిగ్ బాస్ చెప్పినప్పుడు లోపలికి వచ్చి డిస్కస్ చేసిన తర్వాత అట్లా పోదాం అనుకున్నా, బట్ అది నా తప్పు కాదు, ఈయన పాయింట్ ఏదో చెప్తాడు. అంత అయిపోయిన తర్వాత ఈయన రెచ్చగొడుతుంటాడు కొంచెం పృథ్వీ, రెచ్చిపోతారని చెప్పేసి పక్కన నిఖిల్ అంటుంటాడు, కొంచెం నా చేయి సమాధానం ఇస్తానంటే పృథ్వీ అంటాడు. కొంచెం హీటెడ్గా అయింది, బట్ ఎనీవేస్ అంత ఇంపార్టెంట్ ఏం కాదులేండి, మనకు గేమ్ బట్టి తెలుస్తుంది. బట్ ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్లు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. ఎస్ ఇది ఇవాళ వీడియో అండ్ మరొకటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే. వీడియో నచ్చితే లైక్ కొట్టుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవచ్చు. థ్యాంక్ యూ.